సో హలో గైస్, వెల్కమ్ టు లిమిట్లెస్. మేము మళ్ళీ వచ్చేసాము ఇంకొక కొత్త బ్లాగ్తో. ఇప్పుడు బ్లాగ్ అవుతుంది రాక్ గార్డెన్. ఇది వచ్చేసి అంబపువాలో ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్లోనే ఇనాగ్రేట్ అయినది. సో వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో ప్లేస్లో. సో వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం చిల్లుగా ఉంటుంది అనేసి చిల్లు మూడ్లో బయలుదేరాము. రాక్ గార్డెన్ వచ్చేసి మా ఊరి నుంచి మినిమం 10 to 15 కిలోమీటర్ లోపల ఉంటుంది. సో ఈవినింగ్ టైం బయలుదేరాము. ఆల్మోస్ట్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది ఫస్ట్ గేట్ అనమాట, పార్కింగ్ ఏరియా. ఇక్కడ బైక్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట, పర్ బైక్ 10 రూపీస్. మావాడు చూడ ఎంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఇది టికెట్ కౌంటర్, పర్ పర్సన్ 20 రూపీస్ ఓన్లీ. సో మేము 4 వచ్చినాం కాబట్టి 80 రూపీస్. ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట. రాక్ గార్డెన్ పేరే కానీ రాకీ బాయ్ గేట్ లా ఉన్నది, కేజీఎఫ్లో గేట్ లాగా. సో టికెట్ కొట్టేసి లోపలికి ఎంట్రీ అయిపోయాము. లోపలికి వచ్చి చూస్తే రాక్ గార్డెన్ అనే పేరే కానీ చుట్టూ లైట్లతోనే డెకరేట్ అయింది. రాక్ లైట్ నాకైతే అనిపిస్తుంది దీన్ని రాక్ గార్డెన్ కన్నా లైట్ గార్డెన్ అని పెట్టుంటే బాగుండును అనేసి. సో మీకే ఈ లొకేషన్ చూస్తే ఫోటోషూట్కి ఖతర్నాక్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యామో లేదో మా వాళ్ళు ఆల్రెడీ అల్లరి స్టార్ట్ చేశారు. అలా రాయి కదా. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాడు ప్రాంక్ చేస్తానని ట్రై చేశాడు. చూద్దాం ఎలా ప్రాంక్ చేస్తాడో. ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్ అనమాట. ఇది పిల్లలు ఆడుకునే ఏరియా. ఇక్కడ పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ పైన ఆ లైట్లు చూస్తుంటే చైనాకి వచ్చినలాగా ఉంది. అక్కడ అలా డెకరేట్ చేయడం అయినది. నెక్స్ట్ ఆ పైకి వెళ్తామా, ఆ లైట్ డెకరేట్ ఎలా ఉంది చూడడానికి. సో దానికి టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. పైకి వచ్చి చూసాక అనిపిస్తుంది చైనా సిటీకి వచ్చేలాగా అనిపిస్తుంది. ఆ లైటింగ్ ఖతర్నాక్ ఉంది. సో ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాంక్ చేస్తాననేసి మాడు ప్రాంక్ స్టార్ట్ చేశారు అనమాట. ବସନ୍ତୁ ନାହିଁ କିମ୍ବା ଶୁଅନ୍ତୁ ନାହିଁ। ଆପଣଙ୍କ ମାନଙ୍କ ସମୟ ମାତ୍ର 20 ମିନିଟ୍ ପରେ ଆପଣମାନେ ତଳକୁ ଓହ୍ଲେଇ ଯାଆନ୍ତୁ। ବୈଠିକି ତ ସଂଯୋଗ ଥିବା ଏଠି ଗଛମାନଙ୍କୁ ଶୁଅନ୍ତୁ। చూసారు కదా మా అల్లరి. ఇప్పుడు కూడా ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఎట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని, అట్లుంటది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి
పైన ఫ్లోర్ ఉందన్నమాట, ఆ పైనుంచి తీసింది. సో ఇదల్లా రాక్ గార్డెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసాము, ఇది మ్యాజిక్ మిర్రర్. సో ఇక్కడ అల్లరి ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. సో ఫైనల్ వరకు చూడండి. ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. సో మావాడు ఇక్కడే టికెట్ తీసుకుని కూడా సెక్యూరిటీ గార్డ్కి అంటున్నాడు కదా, మాకు ఫ్రీలో లోపల వదిలే అనేసి. అక్కడ కాళ్ళు శైలు పట్టేసి బతిమాలుతాడు చూడండి. ఫైనల్లీ అయితే లోపలికి ఎంట్రీ అయిపోయాము, మ్యాజిక్ మిర్రర్ లోపలికి. చూద్దాం లోపల ఎలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఏటో. మరి నాటే గంట అయిపోవాలంట ఎనికి. పాప మీ గుండుగాడ దారి తప్పాడు లోపలే, నాకు అడుగుతున్నాడు ఎగ్జిట్ ఎక్కడ అనేసి. లోపలికి వచ్చేసి ఆవుల బావులు అవుతున్నాడు, దారి తెలియదు కాబట్టి. కచ్చ దాకా పట్టించి కొడతారు. ఫైనల్లీ మ్యాజిక్ మిర్రర్ నుంచి ఎగ్జిట్ అయిపోయాము మేము. తో రిటర్న్ ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. ఫైనల్లీ ఇక్కడ ఒకటి కామెడీ సీన్ అవుతుంది. సో మీ వాల్యూమ్ని కొంచెం రేజ్ చేయండి. बोले एंट्री बोले
పాపం గుప్చుప్ దగ్గర బేరం లేదనేసి తో వెళ్ళేసి మేము కొద్దిగా గుప్చుప్ తినేసాము అక్కడే. అలాగా మా ప్రయాణంని ఇక్కడ కంప్లీట్ చేసాము. తో వీడియోని నచ్చితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం బాయ్ బాయ్.